హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా ఏంటంటే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ. ఈ సినిమా 2014లో విడుదలైంది మరియు ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోని ఒక ఐకానిక్ మూవీ అని చెప్పాలి. ఈ సినిమా గురించి పూర్తి వివరణ ఇప్పుడు చూద్దాం. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ అనేది మార్వెల్ కామిక్స్ ఆధారంగా రూపొందించిన సినిమా. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది జేమ్స్ గన్ మరియు ఇది MCU యొక్క ఫేజ్ 2 లో భాగం. ఈ సినిమా ఒక స్పేస్ ఒపేరా, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ మరియు కామెడీ జోనర్ల మిశ్రమం. 80ల స్టైల్ సంగీతంతో నిండిన ఒక యూనిక్ వైబ్ అని చెప్పాలి. ఈ సినిమా కథ పూర్తిగా భూమి బయట జరుగుతుంది. గెలాక్సీలో వివిధ ప్లానెట్స్, స్పేస్ షిప్స్ మరియు ఏలియన్స్ జాతులతో ఈ సినిమా మనల్ని ఒక అద్భుతమైన అడ్వెంచర్ లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు కథలోకి వెళ్దాం. సినిమా మొదలవుతుంది 1988లో. భూమిపై ఒక చిన్న పిల్లవాడైన పీటర్ క్విల్ తో. అతని తల్లి క్యాన్సర్ తో బాధపడుతూ ఆసుపత్రిలో ఉంటుంది. ఆమె చనిపోయిన తర్వాత పీటర్ బయటికి పరిగెత్తుతాడు మరియు అక్కడ ఒక స్పేస్ షిప్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ స్పేస్ షిప్ లో ఉన్న వాళ్ళు రావేజర్స్, ఒక గుండాల గ్యాంగ్. వీళ్ళ నాయకుడు యోండు. ఇక్కడ నుండి కథ 26 సంవత్సరాల ముందుకు వెళ్తుంది. ఇప్పుడు పీటర్ క్విల్ ఒక స్పేస్ దొంగగా మారతాడు. తన్ని తాను స్టార్ లార్డ్ అని పిలుచుకుంటాడు. అతను మొరాగ్ అనే గ్రహంపై ఒక మిస్టీరియస్ ఆర్బ్ ని దొంగలిస్తాడు. కానీ ఈ ఆర్బ్ చాలా విలువైనది మరియు దీనికోసం చాలా మంది పోటీ పడతారు. ఈ ఆర్బ్ లో ఒక ఇన్ఫినిటీ స్టోన్, పవర్ స్టోన్ ఉందని తర్వాత తెలుస్తుంది. పీటర్ ని పట్టుకోవడానికి రోనన్ ది అక్యూజర్ అనే క్రీ విలన్ తన సైన్యంతో ప్రయత్నిస్తాడు. రోనన్ కి ఈ ఆర్బ్ కావాలి ఎందుకంటే అతను దానితో గెలాక్సీని నాశనం చేయాలని ప్లాన్ చేస్తాడు. ఇంకా థానోస్ అనే మరో శక్తివంతమైన విలన్ కూడా ఈ ఆర్బ్ కోసం పంపిస్తాడు. థానోస్ తన కూతురైన గమోరాని ఆర్బ్ ని తీసుకురమ్మని పంపిస్తాడు. ఇదే సమయంలో రాకెట్ మరియు గ్రూట్ కూడా పీటర్ ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే అతనిపై బౌంటీ ఉంది. ఇలా అందరూ ఒకరినొకరు వెంబడించుకుంటూ జైలులోకి వస్తారు. అక్కడ వీళ్ళతో డ్రాక్స్ ది డిస్ట్రాయర్ కూడా చేరతాడు. డ్రాక్స్ కి రోనన్ పై పగ ఉంది ఎందుకంటే రోనన్ అతని కుటుంబాన్ని చంపాడు. ఈ 5గురు పీటర్, గమోరా, రాకెట్, గ్రూట్ మరియు డ్రాక్స్ ఒక టీమ్ గా ఏర్పడతారు. వీళ్ళు ఆర్బ్ ని రోనన్ చేతిలోకి వెళ్లకుండా ఆపడానికి మరియు గెలాక్సీని కాపాడడానికి కలిసి పోరాడతారు. ఈ జర్నీలో వీళ్ళు ఒకరికొకరు స్నేహితులుగా మారతారు మరియు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీగా ఏర్పడతారు. సినిమా క్లైమాక్స్ లో గార్డియన్స్ రోనన్ ని ఎదుర్కొంటారు. రోనన్ ఆర్బ్ ని సొంతం చేసుకుని పవర్ స్టోన్ ని తన ఆయుధంలో ఉంచుకుంటాడు. అతను జాండర్ గ్రహాన్ని నాశనం చేయడానికి సిద్ధమవుతాడు. కానీ గార్డియన్స్ ఒక టీమ్ గా కలిసి పనిచేసి అతన్ని ఆపుతారు. పీటర్ స్టార్ లార్డ్ ఒక డాన్స్ ఆఫ్ తో రోనన్ ని డిస్ట్రాయ్ చేస్తాడు మరియు ఆ సమయంలో గార్డియన్స్ అందరూ కలిసి పవర్ స్టోన్ ని హోల్డ్ చేసి రోనన్ ని ఓడిస్తారు. సినిమాలోని సౌండ్ ట్రాక్ అవేసమ్ మిక్స్ వాల్యూమ్ 1 ఒక ఐకానిక్ ఆల్బమ్. హుక్డ్ ఆన్ ఏ ఫీలింగ్, కమ్ అండ్ గెట్ యువర్ లవ్, ఎయింట్ నో మౌంటైన్ హై ఇనఫ్ వంటి పాటలు సినిమాకు ఒక రెట్రో వైబ్ ఇస్తాయి. ఈ సినిమా హాస్యం చాలా న్యాచురల్ గా ఉంటుంది. రాకెట్ మరియు పీటర్ మధ్య డైలాగ్స్, డ్రాక్స్ యొక్క లిటరల్ థింకింగ్, గ్రూట్ యొక్క సింప్లిసిటీ ఇవన్నీ సినిమాను చాలా ఎంటర్టైనింగ్ గా చేస్తాయి. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఈ సినిమా ముందు MCU సినిమాలు ఎక్కువగా భూమిపై జరిగేవి కానీ ఈ సినిమా కాస్మిక్ సైడ్ ని ఎక్స్ప్లోర్ చేసింది. ఇది థానోస్ మరియు ఇన్ఫినిటీ స్టోన్స్ కథని కూడా పరిచయం చేసింది. ఇవి తర్వాత అవెంజర్స్, ఇన్ఫినిటీ వార్ మరియు ఎండ్ గేమ్ సినిమాలకి ఫౌండేషన్ గా నిలిచాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ విజయం సాధించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 773 మిలియన్లకు పైగా వసూలు చేసింది. అలాగే క్రిటిక్స్ మరియు ఆడియన్స్ నుండి గొప్ప రివ్యూలు అందుకుంది. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ అనేది ఒక ఫన్, ఎమోషనల్ మరియు యాక్షన్ ప్యాక్డ్ సినిమా. ఇది ఒక స్పేస్ అడ్వెంచర్ అయినప్పటికీ దీని కోర్లు ఫ్రెండ్షిప్ మరియు ఫ్యామిలీ గురించి ఒక హృదయస్పర్శనీయ కథగా ఉంది. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకు ఈ సినిమాలో ఏ పాత్ర లేదా సీన్ బాగా నచ్చింది? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. మరియు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటాను.